ఇంకా ఆలస్యం లేకుండా దేవుని వాక్యంలోనికి మనమందరం కూడా వెళ్ళిపోదాం. కాలము సంపూర్ణమై ఉన్నది కనుక దేవుని రాజ్యము సమీపిస్తున్నది అని ప్రవక్తలు పలికిన రీతిగా దేవుని సమయము, దేవుని యొక్క ఆయన అనుకున్న, తలంచిన, ఆయన ఉద్దేశించిన కార్యాలన్నీ కూడా ప్రభు ఎప్పటికైనా జరిగిస్తాడు అని మనం నమ్మగలిగితే, ఈ రోజున బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కొన్ని వేల సంవత్సరాల క్రితం, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం రాయబడిన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నెరవేరుతూ ఉన్నాయి. కొన్ని నెరవేరిపోయినాయి, ఇంకొన్ని నెరవేరాల్సినవి ఉన్నాయి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆల్రెడీ కొన్ని నెరవేరిపోయినాయి, కొన్ని నెరవేరుతున్నాయి, ఇంకొన్ని నెరవేరవలసినవి ఉన్నాయి. 40 మంది భక్తులు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దైవజనుల ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ఈ గ్రంథాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ప్రభు అనుగ్రహించి, దైవావేశం వల్ల, అంటే దేవుడే ఈ మాటలన్నిటిని కూడా రాయించినట్లుగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకుని గనక చదివితే, ఈ భూమి మీద ప్రతి మానవునికి ఈ పరిశుద్ధ గ్రంథం అందాలి, పరిశుద్ధ గ్రంథం చదవాలి, పరిశుద్ధ గ్రంథం చదివి దీనిలో ఉన్న సత్యాలన్నీ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున నీకు నాకు మనందరి చేతుల్లో పరిశుద్ధ గ్రంథాన్ని ప్రభు అనుగ్రహించాడు. హల్లెలూయా. నీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉందా? నీ ఇంటిలో పరిశుద్ధ గ్రంథం ఉందా? మీ గృహాల్లో దేవుని గ్రంథాలు కలిగి ఉన్నారా? ఎవరైనా ఊరికనే పరిశుద్ధ గ్రంథం ఇస్తే ఎవరికైనా ఊరికనే ఇచ్చేసేను, కానీ ఆ పరిశుద్ధ గ్రంథం నీ కష్టార్జితంతో కొనుక్కో. ఎందుకంటే కష్టార్జితంతో కొనుక్కుంటే దాని విలువ మనకు తెలుస్తుంది. ఆమెను చెప్తారా గట్టిగా? ఊరికనే వచ్చిందనుకో, దాని విలువ మనకు తెలుస్తుందా? చెప్పండి గట్టిగా. ఇప్పుడు వాల్యూ పెట్టి మనం కష్టపడి కొనుక్కున్న ఏదైనా వస్తువుని మనం చాలా జాగ్రత్తగా చూస్తాం. అలాగే పరిశుద్ధ గ్రంథాన్ని నీ కష్టార్జితంతో నువ్వు కొనుక్కున్నట్లయితే దాని యొక్క విలువ నీకు తెలుస్తుంది. ఆ విలువైన దేవుని మాటలు నువ్వు చదవగలిగితే దేవుని యొక్క జ్ఞానం నీకు అర్థమవుతుంది. ఒక మంచి స్తోత్రం యేసుకి చెప్తారా గట్టిగా? వెనకాల ఉన్నవారు కూడా చేతులు ఎత్తి కొంచెం చెప్పగలరా? హల్లెలూయా. గతించిన కొన్ని దినాల నుండి ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాల గురించి మనం ధ్యానం వస్తూ ఉన్నాం. ఎఫెసు నుండి మొదలుకొని తుయతైరా అనే సంఘం వరకు ఇంచుమించు 4 సంఘాలను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దేవుని బిడ్డలారా, ఇప్పటికి చాలా సమయం, 1 గంట సమయం కూడిక ప్రారంభించినప్పటికీ ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు. మీకు అందరికి కూడా హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. కానీ సమయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మీరు త్వరగా మీ పనులన్నిటినీ ముగించుకుని త్వరగా రాగలిగితే, ఇంకొంచెం ఎక్కువసేపు దేవుని సన్నిధిలో గడిపితే దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు సమృద్ధిగా ప్రభు మనందరికి అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. గతించిన దినము తుయతైరా సంఘం గురించి మనం ధ్యానం చేశాం. ఆ తుయతైరాలో సంఘంలో ఉన్న దేవుని బిడ్డల్లో ఉన్న లోపాలను, వారి క్రియలను, వారి మనస్సులను, వారి యొక్క పరిచర్యను, వారి సహనాన్ని, వారి ప్రేమను, వారి యొక్క విశ్వాసాన్ని ఎరిగి ఉన్న దేవుడు వారిలో ఉన్న కొన్ని లోపాలను కూడా ప్రభు ఎత్తి చూపి, నేటి సార్వత్రిక సంఘంలో కూడా ఇటువంటి లోపాలే ఉన్నాయి అని దేవుడు బహిర్గతం చేస్తూ ఉండి, ఆ లోపాలను మనం ఎలా సరి చేసుకోవాలి, ఆ తప్పులను మనం ఎలా దిద్దుకోవాలి. ఏమండి, ఇప్పుడు ఏదైనా మనలో ఉన్న తప్పు ఎదుటివారు ఎవరైనా మనకి తెలియజేశారనుకో, అది మనం ఏమనుకుంటాం చెప్పండి? అమ్మో, ఈ తప్పు నాకు తెలియకుండా ఇది ఉందా అని మనం ఏం చేయాలో తెలుసా? దానిని సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా.
ఇప్పుడు దేవుని సంఘంలో కూడా, సార్వత్రిక సంఘంలో కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో రకమైన బోధలు సంఘాల్లోనికి వచ్చేసి, ఎన్నో రకమైన ఆచారాలు ఈ సార్వత్రిక సంఘంలో ఏర్పడిపోయి, సత్యం ప్రక్కదారి పట్టేసింది, అసత్యం సంఘంలోనికి వచ్చేసింది. ఈ దినాల్లో సత్యమేమో కనబడకుండా పోయింది, అసత్యమేమో పైకి బాహాటంగా కనబడుతున్న ఈ పరిస్థితుల్లో దేవుడు సంఘాన్ని క్రమపరచాలని కోరుకుంటాడు. దేవుడు సంఘాన్ని సార్వత్రిక సంఘం అని పిలుస్తున్నప్పుడు, ఆ పెండ్లి కుమార్తె అయిన దేవుని సంఘము అనబడుచున్న దేవుని సంఘము చక్కనిదై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని యొక్క సంఘాన్ని వధువు సంఘంగా ప్రభు పోల్చుతూ ఉంటే, ఆ వధువు దేవుని యొక్క సంఘమైనప్పుడు దానిలో లోపము కానీ, దానిలో మలినం కానీ, దానిలో మచ్చ కానీ, దానిలో ఇంకా లోపము లేని ఒక పరిశుద్ధమైన జనాంగముగా ప్రభు మనలను తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రకటన గ్రంథములో సార్దీసు సంఘాన్ని కానీ, ఎఫెసు సంఘాన్ని కానీ, స్ముర్నలో ఉన్న సంఘాన్ని కానీ, పెర్గములో ఉన్న సంఘాన్ని కానీ, తుయితైరాలో ఉన్న సంఘాన్ని కానీ, లవోదికయలో ఉన్న సంఘాన్ని కానీ, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘాన్ని కానీ, ఈ 7 సంఘాలను ఉద్దేశించి దేవుడు రాయడానికి గల కారణం ఏంటో తెలుసా? కేవలం ఆ 7 సంఘాలకి మాత్రమే కాదు, ఆ 7 స్వభావాలు కలిగిన ఈ సార్వత్రిక సంఘాన్ని కూడా సరిచేయడానికి ప్రభు ఈ పత్రికలన్నీ మన కొరకు రాశాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఆ 7 విధానాల ద్వారా నడిపించబడుతున్న సార్వత్రిక సంఘంలో సరిచేయడానికి ప్రభు ఈ కడవరి దినాల్లో ఈ మాటలు మనకు అనుగ్రహించాడు. నమ్మితే ఒక మంచి స్తోత్రం యేసేకు చెప్పండి గట్టిగా. నువ్వు సరి చేసుకోవడానికి ఇష్టపడితే హల్లెలూయా, నువ్వు మారడానికి ఇష్టపడితే హల్లెలూయా, మనం ఒప్పుకోవడానికి ఇష్టపడితే హల్లెలూయా. అబ్బో ఈ తప్పులు నాలో ఉన్నాయా అని దాచికుండా కాకుండా దానిని దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర పెట్టగలిగితే దేవుడు ఇప్పటికీ ఎప్పటికీ క్షమించే దేవుడు కాబట్టి మనలో ఉన్న లోపాలన్నిటినీ సరిచేసి చక్కని త్రోవలో నడవగలిగిన సార్వత్రిక సంఘంగా ప్రభు మనలను చేయగలడు. నమ్మితే గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే నిన్నటి దినమందు ఎంతో మంది పరిశుద్ధ గ్రంథాన్ని లేకుండా చేయాలనుకున్నారు. రోమన్ కాలంలో, రోమన్ సామ్రాజ్యంలో, రోమన్ దేశంలో వాటికన్ సిటీ అని పిలువబడుతున్న ఆ క్యాపిటల్ సిటీలో అనేక మంది రాజులు అక్కడ పరిపాలించేశారు. అనేక మంది చక్రవర్తులు అక్కడ పరిపాలన చేశారు. వారి ఏయం ఒకటే, వారి తాపత్రయం ఒకటే, వారు అనుకున్నది ఒకటే. ఏంటో తెలుసా? క్రైస్తవ్యాన్ని బూడిద చేసేయాలి, దేవుని బిడ్డలు అనేవారు లేకుండా ఉండాలి అనుకున్న చక్రవర్తుల్లో నుండే, ఏమండి, అనుకున్న రాజులలో నుండే ఒక రాజు నియమితమయ్యి క్రైస్తవ్యాన్ని ఇంకా లేకుండా, క్రైస్తవ్యం అనే పేరు వినబడకుండా, బైబిల్ అనే పేరు వినబడకుండా చెయ్యాలనుకున్న ఒక చక్రవర్తి తర్వాత ఇంచుమించు కేవలం ఆ పన్నాగం పన్నిన ఒక 20 సంవత్సరాల క్రితం, ఇంకా 20 సంవత్సరాలు అవ్వకముందే కాన్స్టంటైన్ అనే ఒక చక్రవర్తి దేవుని బిడ్డ ఆ దేశానికి చక్రవర్తిగా ప్రభు నియమించాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. అతని పేరేంటి చెప్పండి? కాన్స్టంటైన్. ఏంటి చెప్పండి అతని పేరు? కాన్స్టంటైన్ అనే చక్రవర్తి. అతడు దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఎలాగో తెలుసా? అతడు శత్రు దేశాలు చుట్టుముట్టినప్పుడు ఈ తుయితైరానే లేకపోతే ఆ పెర్గము అనే సంఘములో ఆ కాలంలో ఆ రాజు ఉండేవాడు. ఆ రాజు ఉండేటప్పుడు చుట్టూ శత్రు దేశాలన్నీ చుట్టుముట్టేసినప్పుడు ఇంకా ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో యుద్ధం చేయాలా మానేయాలో లొంగిపోవాలనే పరిస్థితుల్లో ఏం చేశాడో తెలుసా? అసలు నిజంగా రక్షించేవారు ఎవరు, నన్ను ఈ విజయాన్ని లేకపోతే యుద్ధంలో నుండి నన్ను గెలిపించేవాడు ఎవరు అని అతడు మనసులోనికి అనుకున్నప్పుడంట అతని మనోనేత్రాలు తెరవబడి
అతని ఎదురుగా ఒక సిలువ కనబడిందంట. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. అతని దర్శనంలో ఒక సిలువ కనబడి, ఆ సిలువను చూసినప్పుడు ఆ సిలువ ఏంటి, ఈ సిలువను ఎవరు మోసారు, ఈ సిలువ ద్వారా ఏంటి అర్థం అని తెలుసుకున్న తర్వాత అతడు గ్రహించిన విషయం ఏంటో తెలుసా? ఆ సిలువ ఎవరిదో కాదు, ఆ సిలువ మీద చనిపోయింది ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారని సత్యాన్ని తెలుసుకుని యేసయ్యను నమ్ముకున్నాడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. యేసయ్యను లేకుండా, పరిశుద్ధ గ్రంథం లేకుండా, బైబిల్ లేకుండా, క్రైస్తవం లేకుండా చేద్దాం అనుకుని 20 సంవత్సరాల లోపులోనే ఈ కాన్స్టెంట్ అనే చక్రవర్తి ఏం చేశాడో తెలుసా? పరిశుద్ధ గ్రంథాలు తెప్పించి, పరిశుద్ధ గ్రంథాలు ముద్రించి, పరిశుద్ధ గ్రంథాలు అనేక మందికి చేరాలని ఆ పరిశుద్ధ గ్రంథాలు ముద్రించి అనేక మందికి చేరవేశాడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పటి నుండి ఆ పరిశుద్ధ గ్రంథము వెలుగులోనికి వచ్చింది. చీకటిలో ఉండబడిపోయి కొంతమంది చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథము మనం చదివాము. జాన్ విక్లిఫ్ అని, ఇంకా మరికొంతమంది దైవజనుల ద్వారా, జాన్ గుటెన్బర్గ్ అనే దైవజనుల ద్వారా పరిశుద్ధ గ్రంథం అనేక మంది చేతుల్లోనికి వచ్చింది. ఆ సమయంలో అనేక మంది దుర్బోధలతో నింపబడిపోయిన ఆ సమయంలో దేవుడు సార్దీస్ అనే సంఘంతో ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. చాలండి. ఇక తలలు పైకెత్తి నా వైపు చూస్తూ చాలా జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. దేవుడు సంఘాలను 4 విధాలుగా మాట్లాడాడని మనం ప్రతిరోజు చర్చించుకుంటున్నట్లుగానే, దేవుడు మెచ్చుకోలు, దేవుని యొక్క గద్దింపు, దేవుని యొక్క సవాలు, దేవుని యొక్క ఉపదేశము సంఘాలకు అందిస్తున్నాడని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఈ సార్దీసు సంఘానికి మెచ్చుకోలు ప్రక్కన పెడితే ఇంకా ప్రారంభంలోనే గద్దింపుతో దేవుడు మొదలు పెట్టాడు. స్తోత్రం చెప్పండి యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. ప్రారంభంలోనే మెచ్చుకోలు లేదు. ఇంకా ఆ సంఘాన్ని మెచ్చుకోవడానికి ఏమీ లేదు. ఎందుకు అనుకున్నాం తెలుసా? ఆ సంఘానికి మనం పెట్టిన పేరేంటో తెలుసా? మృతమైపోయిన సంఘం. ఏ సంఘం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఏ సంఘం చెప్పండి? మృతమైపోయిన సంఘం. దేవుడు ఈ సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? సార్దీసు సంఘమా, నీవు జీవించుచున్నావన్న పేరైతే ఉంది, కేవలం బ్రతుకుతుంది. ఏమండి, కొన్ని రోగాలంట బయటికి కనబడతాయి, కొన్ని రోగాలు బయటికి కనబడవు. లివర్ కానీ, కిడ్నీ కానీ, ఇంకొన్ని వ్యాధులు ఏవైనా లోపల ఆ వ్యాధి ఉంటుంది కానీ పైకి మాత్రం మనిషి బాగానే కనబడతాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. అటువంటి వ్యాధులు ఉన్నవారు పైకి బాగానే కనబడతారు. నాకేం పర్లేదులే, ఏం అవ్వలేదులే, నేను బాగానే ఉన్నాను కదా అని పైకైతే బాగానే కనబడతారు కానీ లోపల అవయవాలు కుళ్ళి పడిపోతాయి, లోపల అవయవాలు పాడైపోతాయి. డాక్టర్ గారి దగ్గర తీసుకుని వెళ్ళి డాక్టర్లు అంటారు, అయిపోయింది బాబు, ఇంకా నీ జీవితం, నీ పరిస్థితి అయిపోయింది, ఇంకా రేపో చెప్పండి, రేపో చెప్పండి అమ్మా, రేపో మాపో, ఇంకా టైం దగ్గరకు వచ్చేసింది అని అంటే చూసిన వాళ్ళు ఏమంటారో తెలుసా? డాక్టర్ గారు బాగానే ఉన్నాడు కదండి పైకి, అబ్బో పైకి బాగానే ఉన్నాడండి, చక్కగా ఉన్నాడు కదా, ఏం అవ్వలేదు కదా అనుకుంటావు. కానీ డాక్టర్ గారు ఏమంటారు తెలుసా? పైకి బాగానే ఉన్నాడు కానమ్మా, లోపల అవయవాలన్నీ పోయినాయి అమ్మా. ఇప్పుడు త్రాగుతున్న వారు పైకి అంతా బాగానే ఉంటారు కానీ లోపల అన్నీ అయిపోతూ ఉంటాయి. నువ్వు పైకి అంతా బాగానే కవర్ చేసుకుని ఉంటావు. సిగరెట్ కాల్చిన తర్వాత బబ్బుల్ గమ్ నోట్లో వేసుకుని వచ్చేస్తూ ఉంటావు.
మందు తాగిన తర్వాత ఏమి ఎరగనట్టు ఏదో ఒకటి తినేసి స్మెల్ రాకుండా బాగానే కవర్ చేసుకుంటావు, కానీ నువ్వు పైకి బాగానే కవర్ చేస్తున్నావు, కానీ లోన కవర్ అవ్వరు నాన్న. లోన కవర్ అవయవాలు కవర్ చేయడం కుదరదు. అదేం చేస్తూ ఉంటే తెలుసా, నువ్వు తాగే కొద్దీ ఆ పొగ లేకపోతే ఆ ఆల్కహాలు ఆ లివర్లు ఆ కిడ్నీలు అన్నీ పీల్చుకుని ఏం చేస్తావు తెలుసా, ఇంకెందుకు పని చేయకుండా పోతాయి. అవన్నీ ఒక్కసారే బయటపడవు, ఒకేసారి మొత్తం అన్ని అవయవాలు ఒకేసారి పాడైపోయినప్పుడు అప్పుడు హాస్పిటల్ బెడ్ మీద అన్ని పరీక్షలు చేసిన ఎవరు డాక్టర్ గారు అంటారు, ఇంక అన్నీ పోయినాయి లోపలన్నీ, పైకి బాగానే ఉన్నాడు కానీ ఇంకా బ్రతకడం, చెప్పండి, ఇంక బ్రతకడం కష్టం అంటారు. ఈ రోజున సంఘాల్లో చాలా భయంకరమైన పరిస్థితి ఏంటో తెలుసా, చాలా మంది పైకి బాగానే భక్తి చేస్తూ ఉన్నారు. దేవుడు సార్దీసు సంఘంతో మాట్లాడిన మాటలే నేను చెబుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, నువ్వు పైకి జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది. అంటే పైకి భక్తి బాగానే కనపరుస్తున్నావు. హలో, పైకి బాగానే ఆరాధన చేసేస్తున్నాను అనుకుంటున్నావు, అందరి ముందు కనబడేలాగా బాగానే జీవిస్తూ ఉన్నావు, కానీ విచిత్రం ఏంటంటే నువ్వు పైకి బాగున్నావు కానీ లోపల బాగాలేదు అంటున్నాడు ప్రభు. నీ జీవితం పైకి ఎంతో అబ్బో లోకానికి ఎలా కనబడుతున్నావు తెలుసా, ఈవంత భక్తిపరుడు, ఇతనంత పరిశుద్ధుడు, ఓ ఎవ్వరు లేరు, ఎక్కడ లేరు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడేమంటున్నాడో తెలుసా, నువ్వు పైకి జీవిస్తున్నావు కానీ నువ్వు మృతుడవే, ఆల్రెడీ చచ్చిపోయావు. ఈ రోజున చాలా మందికి మనస్సాక్షులు చచ్చిపోయినాయి అండి. ఈ రోజున చాలా మంది జీవితాలు, వారి హృదయం చచ్చిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయింది, వారి భక్తి జీవితం చచ్చిపోయింది. ఈ రోజుల్లో ఏదో ఆదివారం దేవుని సన్నిధికి రావాలి కాబట్టి వస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు కానుకిచ్చి, కానీ నిజంగా నీ ఆత్మ బ్రతికే ఉందా? ఈ రాత్రి నువ్వు స్వయం పరీక్ష చేసుకో, నీవు నేను మనమందరం కూడా. నీలో ఆత్మ ప్రతిరోజు బ్రతుకుతున్నా? దేవుని జీవాహారము నీలోనికి వెళ్తూ ఉందా? పైకి ఎంత పాటలు పాడినా, పైకి ఎంత భక్తి చేసినా, పైకి ఎంత ఆరాధన చేసినా, పైకి దేవుని వాక్యం ఎంత చదివినా, పైకి ఎంత పరిచర్య చేసినా, ఏమో లోకానికి బ్రతుకున్నట్టుగా ఈ సంఘం కూడా లోకం అనుకుంటుంది. అబ్బో బాగానే ఉన్నారు కదా అనుకుంటుంది, చూసే జనం అందరూ బాగానే ఉన్నావు కదా అనుకుంటున్నారు. వేదిక మీద ఉన్న సేవకుడు చూసేటప్పుడు కూడా అబ్బా ఫలానా విశ్వాసి ఎంత బాగుందో అనుకుంటున్నారు, కానీ నువ్వు మృతమైపోయిన విషయం నీకు తెలుసా? ఈ రోజున చాలా మంది ఆత్మలు చల్లారిపోతున్నాయి, చాలా మంది ఆత్మ దీపాలు ఎప్పుడో ఆరిపోయినాయి. పైకి మాత్రం ఏదో భక్తి చేసేస్తున్నావు అంతే, పైకి మాత్రం 40 రోజులు రావాలి కాబట్టి వచ్చి వెళ్ళిపోతున్నావు, ఏదో కాసేపు కూర్చోవాలి కాబట్టి కూర్చున్నావేమో, పాలు పొందకపోతే అమ్మ పాస్టర్ గారు రేపు పొద్దున్న ఫోన్ చేసి అమ్మ రాలేదేమో అడుగుతారేమో అని ఈరోజు నేను చర్చికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మో ప్రభు బలు తీసుకోకపోతే ఏదో అయిపోద్దేమో అనుకుని కేవలం ఫస్ట్ ఆదివారమే వచ్చి ప్రభు బలు తీసుకుని వెళ్ళిపోయే భక్తులు కూడా ఎక్కువ ఉన్నారు. ఇంకా మరి కొంతమంది భక్తుల గురించి ఏంటో తెలుసా, వాళ్ళు రారో చర్చికి, ప్రభు బల్ల పార్సిల్ చేయించుకుని తీసుకుని వెళ్తున్నారు. ప్రభు బల్ల ఏంటంటండి, ఈ రోజున పార్సిల్ అదేమన్నా ప్రసాదం, ఆ పార్సిల్ చేసుకుని తీసుకెళ్ళడానికే. ఈ రోజున ప్రభు బల్లను కూడా ప్రసాదంగా ఫీల్ అయ్యేవారు చాలా మంది ఉన్నారు. దేవుని సన్నిధికి ఎందుకు రావాలి నువ్వు? దేవుని సన్నిధిలోనికి నువ్వు ఎందుకు పాలు పొందాలి? ఇది జీవము కలిగిన దేవుని సంఘం. ఇక్కడ శరీరానికి చోటు లేదు, ఇక్కడ శరీరానికి మనసు లేదు. ఇక్కడ నీ శరీరం బలహీనంగా ఉన్నా పర్వాలేదు, కానీ నీ ఆత్మ మాత్రం బలం పొందుకోవాలి ప్రతిరోజు. నువ్వు దేవుని బిడ్డగా మార్చబడినప్పుడు, యేసు రక్తంలో కడగబడినప్పుడు నీ శరీరం చచ్చిపోయింది, నువ్వు ఆత్మవశుడవు.
నీ ఆత్మ ప్రతిరోజు బ్రతకాలి. ఈరోజున ఎంతమంది ఆత్మలు బ్రతుకున్నాయి? బాగానే ఉన్నాం కదా అనుకుంటున్నావు, కానీ నీవు దేవుని సన్నిధిలో జీవించుచున్నావన్న పేరు, అయ్యో బాబోయ్, సార్దీసు సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. జీవము గల సంఘముగా పేరుగాంచిన సంఘం ఈ రోజున మృతమైపోతుంది. బాప్తిసం తీసుకున్నప్పుడు ఉన్నంత ఆసక్తి, దేవుని సన్నిధిలో క్రొత్తగా రక్షించబడిపోయినప్పుడు ఉన్నంత ఆసక్తి రాను 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 ఏమైపోతుంది తెలుసా? చాలామంది చల్లారిపోతున్నారు. చాలామంది, ఏమండి, నువ్వు రక్షించబడిన తొలి దినాల్లో ఏ ఆసక్తిని కలిగి ఉన్నావు, ఏ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావు, ఏ పట్టుదల కలిగి ఉన్నావు, ఏదైనా చెయ్యాలి, ఏదైనా ప్రభు కొరకు చేయాలి, ప్రభు కొరకు అనేక మంది నడిపించాలి, ప్రభు కొరకు వాడబడాలి, నా జీవితము, నా శరీరము, నా కాళ్ళు, నా చేతులు, నా అవయవాలన్నీ ప్రభు కొరకే అంకితం అని చెప్పుకున్న నీ జీవితము రాబోయే సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ రోజున చాలా మందిలో చల్లారిపోయిన అనుభవం కనబడుతుంది. తొలి దినాల్లో దేవుని సన్నిధికి మొట్టమొదటి వచ్చేవాడివి, దేవుని సన్నిధిలో ప్రారంభంలోనే ప్రభు సన్నిధిలో కనబడే నీ జీవితము దేవుడు ఆశీర్వదించే కొద్దీ, దేవుడు దీవించే కొద్దీ ఈ రోజున చాలా మంది వెనుకడుగు వేసే జీవితం. వెళ్దాంలే, ఇంకా చేద్దాంలే, పర్లేదులే, ఇంకా టైం ఉందలే, పర్లేదులే. నేను మొన్న ఒకసారి చెప్పాను కదా, చాలామంది క్రైస్తవులంట 4 పడవలు లాంటి వాళ్ళు అంట. ఏంటంటండి? 4 పడవలు లాంటి వాళ్ళు. ఆ పడవలో కొంతమందికి తెడ్డెయ్యాలి. ఏమేయాలి చెప్పాలి? తెడ్డు పడవలు తెలుసా మీకు? తెడ్డు. ఆ తెడ్డు కొంతమందికి దేవుని సన్నిధికి నడిపించడానికి తెడ్డెయ్యాలి. పదా తెడ్డు, ఇదో తెడ్డు అనమాట. రెడీ అవ్వు, పొద్దున్నే భర్తగాన్ని లేపి సిద్ధపడు, లెగు, నడు, పిల్లల్ని లెగో, చర్చికి టైం అయింది, లెగో, పదా. తెడ్డేయాలి ఈ రోజుల్లో. ఇంకో పడవ ఉంటుందంట, తెరచాప పడవ. ఏ పడవ చెప్పండి? ఆ తెరచాప గాలి ఎట్టేస్తే అటు. ఏమండి, తెరచాప పడవ ఎలా ఉంటుంది చెప్పండి? గాలి ఎటు వీస్తే ఆ దిశగా వెళ్తుంది. కొంతమంది తెరచాప పడవలు ఎలాగో తెలుసా? దేవుని సన్నిధికి నడిపించబడాలి, దేవుని ఈవేళ ఆదివారం, ఈవేళ 40 రోజులు ఉపవాస కూటాలు దేవుని సన్నిధికి రావాలనే గాలి ఎలా వచ్చింది అనుకో, ఎలా తిరుగుతుంది బండి. అదే గాలి అలా వేసింది అనుకో, స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటుంది బండి. తెరచాప పడవలు ఈ రోజున గాలి ఎట్టేపేస్తే అటు. దేవుని సన్నిధికి రావాలనిపిస్తేనే ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్నావు. స్తోత్రం చెప్పు యేసయ్యకు గట్టిగా, హల్లెలూయా. కానీ ఇంకో పడవ ఉంటుందంట. ఆ పడవ ఇంజిన్ ఉన్న పడవ. ఏ పడవ చెప్పండి? ఇంజిన్ ఉన్న పడవ. ఒక్కసారి స్టార్ట్ చేసామంటే, హల్లెలూయా, స్తోత్రం చెప్పండి యేసయ్యకు గట్టిగా. ఒక్కసారి స్టార్ట్ చేసి ఆ ఇంజిన్ మనం ఏం చేస్తుందో తెలుసా? అది ఏమి చేయదు, మనం ఎక్కడికి నడిపెడితే అక్కడికి ఆ ఇంజిన్ తీసుకుని వెళ్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు దేవుని మందిరానికి రావాలని, దేవుని సన్నిధికి రావాలని నీ మనసులో అనిపించింది అనుకో, ఇంకా తెరచాప లేదు, తెడ్డు లేదు, ఇంకా స్పీడ్గా దేవుని సన్నిధికి వేగంగా ప్రభు దగ్గరికి నువ్వు రావగలవు. హల్లెలూయా. పరిగెత్తుకుని ప్రభు దగ్గరికి నువ్వు రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 40 రోజుల ఉపవాస కూడికలు ప్రభు ఈ వాక్యాలు నీతో మాట్లాడడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ మార్పు కోసమే. నీలో మార్పు రావాలి. వచ్చిందే ఏమన్నా? ఏమ్మా వస్తున్నా? ఏమన్నా? అబ్బే మీరే గొంతు చించుకుని చెప్పడమే కానండి, మాకు అసలు ఉలుకు పలుకు లేదన్నట్టు కొంతమంది చూస్తున్నారు. ఏం పర్లేదు, దేవుడు చెప్పమన్నది నేను చెప్తాను అంతే. దేవుడు తర్వాత తీర్పు దినాన్ని మిమ్మల్ని అడిగినప్పుడు మీ సమాధానం మీరు చెప్పుకోండి అంతే. నాకు సంబంధం లేదు ప్రభువా, నేను నీ సంఘంతో చెప్పమన్నాను, నేను చెప్పాను ప్రభువా, నేను పక్కన నుంచి ఉంటాను అంతే. స్తోత్రం చెప్పండి యేసయ్యకు గట్టిగా. నన్ను పిలిచి, బాబు శామ్యూల్ పీటర్ ప్రభు అక్కడ పరలోకంలో, బాబు శామ్యూల్ పీటర్ బాబు, ఏంటి బాబు ఈ సంఘంతో చెప్పలేదంటే నేను మొత్తం లైవ్ ఓపెన్ చేసి చూపిస్తాను యేసయ్యకి. ప్రభువా
ఇదిగో నాయన పలానా రోజున పలానా తారీఖున 2025 సంవత్సరం, ఏ రోజు డేటు 21వ తారీఖున, మార్చి నెల 21వ తారీఖున పలానా 7 గంటల 10 నిమిషాలకు ప్రసంగం ప్రారంభించి, ఇదిగో ప్రభు ఈ మాట చెప్పాను ప్రభు, నాకేం తెలియదు ప్రభు అని నేను పక్క వెళ్ళిపోతాను. అప్పుడు దేవుడు నిన్ను అడుగుతాడు. నిజంగా వాస్తవం చెప్తున్నాను, మీకు నవ్వొచ్చిన వాస్తవం ఇది. స్తోత్రం చెప్పండి యేసయ్య గట్టిగా, స్తోత్రం చెప్పి యేసయ్య గట్టిగా. ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నానంటే నువ్వు మారాలనే ఉద్దేశంతోనే. ఈ రాత్రి ప్రభు ఈ స్వరం వింటున్నామంటే నీలో మార్పు రావాలి, నీలో చైతన్యం రావాలి, నీ బ్రతుకు మారాలి, నీ జీవితం మారాలి, నువ్వు సర్వ సత్యంలోనికి నడిపించబడాలి. అసత్యంలో ఉన్న నిన్ను సత్యంలోనికి నడిపిస్తా ఉన్నాడు, సత్యంలో నిన్ను సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. అపరిశుద్ధతలో ఉన్న నిన్ను పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధతలో ఉన్న నీవు అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి, అతి పరిశుద్ధంలోనికి రావాలి. గట్టిగా స్తోత్రం చెప్పు యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. నీ బ్రతుకు మారాలి, నీ జీవితం మారాలి, నీలో మార్పు రావాలి. నువ్వు జీవించుతున్నావన్న పేరైతే ఉంది, కేవలం బ్రతకడానికే బ్రతుకుతున్నావు కానీ నీ ఆత్మ ఏనాడో చల్లారిపోయిందేమో, భక్తి ఏనాడో చల్లారిపోయిందేమో, పరిశుద్ధత ఏనాడో చల్లారిపోయిందేమో, యథార్థమైన జీవితం ఏమైపోయింది, ఆ పరిశుద్ధత ఏమైపోయింది, ఆ రోషం ఏమైపోయింది, దేవుని కొరకు ఏదైనా చేయాలనే ఆలోచన ఏమైపోయింది. ప్రారంభంలో దేవునికి ఎంతో సహకారంగా ఉండే నీవు, దేవుని కొరకు ఎంతో కష్టపడి పనిచేసిన నీవు, రాను 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 నీలో చల్లారిపోయిన అనుభవం నీలోనికి వచ్చేసిందేమో. ఒకవేళ సార్దీసు సంఘం వల్లే నీవు కూడా ఉన్నావేమో. ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, ప్రియ చెల్లి, ఈ మాటలు ఎక్కడి నుండి నువ్వు వింటున్నా సరే, లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, బయట కూర్చుని దేవుని మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీ ఆత్మ బ్రతికే ఉందా ఒకసారి చెక్ చేసుకో. నీ ఆత్మ చల్లారిపోయిందేమో చెక్ చేసుకో. 4వ వచనం చదవండి ఒకసారి, 3వ వచనం చదవండి. నీవెలాగో ఉపదేశం పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకో. ఒకసారి ఒకసారి ఆగండి. నువ్వు ఏ ఉపదేశంలో ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ ఉపదేశంలో ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రారంభంలో ఏ ఉపదేశం ద్వారా దేవుని దగ్గరకు నువ్వు నడిపించబడ్డావు? సేవకుడు దేవుని సువార్త ప్రకటించడం ద్వారా దేవుని ఆత్మల భారం కలిగిన దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేసి, నీ కొరకు కన్నీరు కాచి, నీ కొరకు మంచి ఉపదేశాన్ని సంఘం ఎదుట ఉపదేశం చేస్తే, ఈ రోజున ఆ ఉపదేశం ఈ రోజుల్లో సంఘాలకు నచ్చట్లేదు. ఈ రోజుల్లో సేవకుడు కష్టపడి దేవుని వాక్యం ప్రకటిస్తుంటే ఆ వాక్యాలు అర్థం కావట్లేదు ఈ రోజుల్లో చాలా మందికి. ఏమండి, దూరపు కొండలు నునుపన్నట్లుగా ఈ రోజున చాలా మందికి ఏవో వాక్యాలు ఈ రోజున చాలా మందికి ఆనందాన్ని ఇస్తా ఉన్నాయి. అసత్య బోధల వైపు ఈ రోజున ప్రజలు ఆకర్షితులైపోతున్నారు. ఆనాడు సార్దీసు సంఘంలోనే ఎంతో మంది అసత్య బోధల వైపు చాలా మంది తిరిగిపోయారండి. అలాంటి పరిస్థితుల్లోనే అలాంటి అసత్య బోధే నడిపించబడుతున్న అటువంటి పరిస్థితుల్లోనండి క్రీస్తు శకం 570వ సంవత్సరంలో మరొక క్రొత్త మతం ఒకటి పుట్టింది. ఏంటో తెలుసా? ఇస్లాం, ముస్లిం అనే ఆ మతం. ఇప్పటికే అసత్యం వైపు బోధల వైపు నడిపించబడుతుంటే క్రీస్తు శకం 570వ సంవత్సరంలో ముహమ్మద్ ప్రవక్త ద్వారా ఇస్లాం అనే అల్లా దేవుడు అంటూ ముహమ్మద్ ప్రవక్తతో చివరి ప్రవక్త అని అనేక మంది అటువైపు ఆకర్షితులుగా మారిపోయారు. ఆ దినాల్లో సత్యం ప్రక్కదోవ పట్టేసింది. అసత్యం వైపు ప్రజలు ఆకర్షితులైపోయి దేవుడు సొలొమోను ద్వారా దేవుడు మందిరాన్ని స్థాపించి, దేవుడు మందిరాన్ని కట్టించి, సుందరమైన మందిరాన్ని కట్టించి, మొదటిసారి పడగొట్టబడితే మళ్ళీ రెండవసారి కట్టబడితే ఆ రెండవసారి కూడా ఆ మందిరాన్ని కూల్చేసి ఏం చేశారో తెలుసా? ఇప్పుడు ఇజ్రాయేల్ అని మీరు టైప్ చేయగానే ఒక ఫోటో కనబడుతుంది. ఏంటో తెలుసా? ఒక గోల్డ్ కలర్లో ఉన్న ఒకటి కనబడుతుంది. అది మసీద్.
మసీద్ అది. చాలామంది నమ్మేది ఏంటంటే మొహమ్మద్ ప్రవక్త చివరి కాలంలో అక్కడే చచ్చిపోయాడని చాలామంది ఇస్లాం వారు నమ్మే సిద్ధాంతం అది. కానీ విచిత్రం ఏంటో తెలుసా, నేను రాబోయే రోజుల్లో ఆ సంగతులన్నీ కూడా నేను చెప్తాను. యేసయ్య రాకడ వచ్చేటప్పుడు అక్కడ ఆ మసీద్ కూల్చబడుతుంది, దేవుని మందిరం మరలా అక్కడ కట్టబడుతుంది. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. ఎస్ ఎస్, నిజమండి, ఇది వాస్తవం. ఇప్పటికీ ఎన్నోసార్లు అక్కడ మందిరం కట్టాలని ఇజ్రాయెల్ దేశం వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు, అన్నీ రెడీగా పెట్టుకొని కూర్చున్నారు. యేసయ్య రాకడ సూచన ఒకటే, అక్కడ 3వ మందిరం కట్టబడుతుంది. అక్కడ ఆ కట్టబడిన తర్వాత యేసయ్య వస్తాడు. ఇప్పటికి అన్ని ప్రిపేర్ చేసుకుని కూర్చున్నారు. వారికి కొన్ని ఉన్నాయి, కొన్ని ఇలా జరిగితే ఇప్పుడు ఈ సమయంలో మందిరం కట్టాలని వారికి ఉన్నాయి, దానివల్ల వెయిట్ చేస్తున్నారు. డబ్బులు తక్కువయో లేకపోతే ఇంకేదో తక్కువే కాదు, కేవలం 24 గంటల్లో మందిరం కట్టేస్తారు వాళ్ళు. ఇటువంటి సూచనలన్నీ ఈ రోజుల్లో జరుగుతున్నాయండి ప్రపంచంలో. ప్రపంచాన్ని కూడా ఒకసారి గమనించండి. కేవలం నువ్వు ఉన్న దగ్గరే గుడ్డెద్దు చేలో పడినట్టు నువ్వు ఉన్న దగ్గరే ఏదో ఉందని నువ్వు అనుకోవద్దు. ఒకసారి ప్రపంచం వైపు చూడు, లోకంలో పరిస్థితులను ఒకసారి గమనించు. నిన్ను ప్రభు ఎక్కడికి నడిపించాడు, నువ్వెంతో ధన్యుడు. ఎందుకో తెలుసా, దేవుని రాకడ కొరకు సిద్ధపడే కృప ప్రభు నీకు ఇస్తూ ఉన్నాడు. ఈ చివరి దినాల్లో నీకు మనందరికీ కూడా సిద్ధపడే అవకాశాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు. సిద్ధపడే తరుణం ప్రభు నీకు ఇస్తున్నాడు. ఒకవేళ ఈ తరుణం మరెవరకు రాకపోవచ్చేమో, ఈ అవకాశం మరెవరకు రాకపోవచ్చేమో, ప్రభు ఈ దినాల్లో నీకు ఇచ్చాడంటే నువ్వు దేవుని సన్నిధిలో మోకాలు లేసి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాప పడగలిగి నువ్వు సర్వ సత్యం వైపు నువ్వు నడిపించబడ్డావంటే స్తోత్రం చెప్పండి యేసయ్యకు గట్టిగా. ఆయన వచ్చేటప్పుడు మనమందరం కూడా కనురెప్ప పాటలు పైకి ఎగిరిపోయే రోజు ఒకటి రాబోతుంది. స్తోత్రం చెప్పండి యేసయ్యకు గట్టిగా. స్తోత్రం చెప్పు యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ నీవు మృతుడవని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. అయితే ఈ రోజుల్లో, ఈ ప్రస్తుత దినాల్లో నువ్వు ఎలాగ ఉపదేశాన్ని పొందావో, ఎలాగైతే నువ్వు దేవుని కొరకు నిలబడాలనుకున్నావో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని, ఏమండి మృతుడవే అన్నాడు, కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా, ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన యేసయ్య ఏంటో తెలుసా, ఇక్కడ మరొక అవకాశం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందాలి. హల్లెలూయా. ప్రభు కోరుకుంటున్నది ఒకటే, నీ మారు మనసు నీలోనికి రావాలి, నీ మనసు అంతా పూర్తిగా మారిపోవాలి. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రభు అంటున్నాడు ఏంటో తెలుసా, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు, 4వ వచనం, అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని. ఈ ఉపదేశాన్ని వీరు పొందుకున్న ఈ ఉపదేశము, వీరు దేవుని సన్నిధిలో పొందుకున్న ఈ రక్షణ, ఈ విశ్వాసము, ఈ క్రియలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందుకుని ఈ సార్దీసు సంఘంలో తమ వస్త్రాలను అపవిత్రపరుచుకోకుండా దేవుని కొరకు నిలబడేవారు కొంతమంది ఉన్నారు. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. హల్లెలూయా. ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు ఎందుకోసం సంఘాన్ని వదిలిపెట్టకుండా ఈ ఉపదేశాన్ని ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా, దేవుని కొరకు నిలబడే కొంతమంది ఉన్నారు సంఘంలో. కొంతమంది దేవుని కొరకు నిలబడేవారు ఉన్నారు కాబట్టే సంఘంలో, సార్వత్రిక సంఘంలో రోషం కలిగి నిలబడే కొంతమంది ఉన్నారు. పరిశుద్ధతను కాపాడుకునే యోసేపు వంటి వారు ఉన్నారు ఈ దినాల్లో. దేవుని కొరకు మండుచు ప్రకాశించు దీపం వలె వారి దీపాన్ని వెలిగించుకున్న వారు ఉన్నారు ఈ రోజుల్లో. ఎలీషా వలె, ఏలియా వలె రోషం కలిగిన దైవజనులు ఈ రోజుల్లో ఉన్నారు కాబట్టే తమ వస్త్రాలను అపవిత్రపరచుకోవడానికి వారు ఇష్టపడలేదంటండి. ఈ రోజుల్లో చాలా మంది వస్త్రాలు, వారి యొక్క హృదయం ఈ రోజున అపవిత్రం అయిపోతుందండి. వస్త్రం అనగా పరిశుద్ధత, వస్త్రం అనగా యథార్థమైన జీవితం, వస్త్రం అనగా నీ నడవడిక. ఈ రోజున చాలా మందికి అపవిత్రం అయిపోతే
శుభం మాట ఏంటో తెలుసా? శుభకరమైన మాట ఏంటో తెలుసా? అలాంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది పరిశుద్ధులు ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజున నీవు నేను మనందరిలో కూడా నీవే ఒక పరిశుద్ధ జనాంగంగా నీవు ఉండగలిగితే, అపవిత్రపరుచుకోనని జనాంగముగా, అపవిత్రపరుచుకొని పరిశుద్ధమైన వారిగా మనలో కొంతమంది ఉంటే, ఆ కొంతమందిని ప్రభు ప్రేరేపించి ప్రేమించి ఈ రోజున సంఘం అంతటికి ప్రభు ఉపదేశాన్ని ఇస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. నువ్వు ఉన్న ఆ పరిస్థితుల్లో చాలామంది ఈ రోజున దేవుని కొరకు నిలబడేవారు ఉన్నారు మన మందిరంలో. దేవుని కొరకు బలముగా, దేవుని కొరకు పరిశుద్ధంగా కాపాడుకునేవారు ఈ రోజుల్లో సంఘంలో ఉన్నారు. కాబట్టే ఇంకా ప్రభు అనేక మందిని ప్రేరేపించి, అనేక మందిని ప్రేమించి, నిన్ను నన్ను మనలందరినీ కూడా ప్రభు ప్రేమించి, ప్రభు ఇంకా మారు మనసు పొందడానికి ప్రభు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. అపవిత్రపరుచుకొని కొంతమందిలో నీవు ఉన్నావా ఈ రాత్రి? ప్రియ క్రైస్తవ జనాంగమా, సార్వత్రిక సంఘమా, మారు మనసు పొందితేనే కానీ, మారు మనసు పొందకపోతే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శిక్ష వారు అనుభవిస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, మెచ్చుకోదగ్గ విషయం ఏంటో తెలుసా? తమ వస్త్రాలు అపవిత్రపరుచుకోరని కొంతమంది సాధ్వి సంఘంలో ఉన్నారు. ఈ రోజున ఆ కొంతమందిలో నీవు ఉన్నావా? ఈ రాత్రి ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నాడు, ఆ కొంతమందిలో నీవు ఉన్నావా? ఆ కొంతమందిలో నీ పరిశుద్ధత ఉన్నదా? ఆ కొంతమంది పరిశుద్ధతలో నీ జీవితం కూడా ఉందా? ఆ కొంతమంది పరిశుద్ధులలో నీవు కూడా కలిసి ఉన్నావా? ఒకవేళ లేకపోతే ఆ కొంతమందిలోనికి, ఆ కొంతమంది గుంపులోనికి నీ జీవితాన్ని మార్చుకుని, మనసు మార్చుకుని నువ్వు ఆ గుంపులోనికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. ప్రభు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనం చదవండి ఒకసారి. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము తుడపపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూత ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. ఈ పాపాలన్నిటినీ, ఈ దోషాలన్నిటినీ, ఈ అతిక్రమాలన్నిటినీ, ఈ భయంకరమైన నాశనకరమైన ఊబిలో పడకుండా జయించు వారికి అంటండి దేవుడు ఒక మంచి సవాల్ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? ఒక మంచి వరాన్ని, ఒక మంచి జీవితాన్ని ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? వారి యొక్క జీవితమును, వారి యొక్క బ్రతుకును, వారి పేరును ఎంత మాత్రమును నేను తుడిపి వేయను. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. స్తోత్రం చెప్పండి యేసయ్యకు గట్టిగా. ఏమండి, మృతమైన సంఘంలో నుండి, మృతమైపోయిన వాటిలో నుండి నీవు లేవాలని ప్రభు కోరుకుంటున్నాడు. మృతుతుల్యమైన నీ జీవితము బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. చచ్చిన నీ ఆత్మ మరలా బ్రతకాలి. ఈ రాత్రి చచ్చిపోయిన నీ భక్తి జీవితం మరలా బ్రతకాలి. చచ్చిపోయిన నీ యథార్థమైన జీవితం మరలా బ్రతకాలి. మరలా బ్రతికి జయించే నీ జీవితాన్ని ప్రభు నీ పేరు పరలోకంలో తుడిచిపెట్టాడు ఆయన. స్తోత్రం చెప్పండి యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. ఆ సార్దీసు సంఘంలోనంటండి, వారు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు సిబిలి అనే దేవతను ఆరాధిస్తారంట. సిబిలి అనే దేవతను వారు ఆరాధించేవారు ఆ సార్దీసు సంఘంలో. చరిత్ర చెబుతుంది ఆ సార్దీసు సంఘం కూడా బహు వ్యాపార కేంద్రానికి నిలయం. ఏమంటే ఆ సార్దీసు సంఘం కొంచెం ఎత్తులో ఉంటుందంట. ఎత్తైన ప్రాంతంలో ఉంటే ఆ ఎత్తైన ప్రాంతంలో ఉన్న మనుషులు అనుకునేవారంట, మమ్మల్ని ఎవ్వరూ జయించలేరు. ఏమనుకునేవారంట చెప్పండి? నా వైపు చూడండి అందరు కూడా. మమ్మల్ని ఎవ్వరు జయించలేరు, మేమే వీరులం, మేమే శూరులం, మేమే బలవంతులం అనుకునే ఆ భయంకరమైన మనస్తత్వం కలిగిన వారు ఉండేవారంట. ఆ సమయంలోనే కోరేష్ అనే ఒక రాజు వచ్చాడు. ఆ రాజ్యం అంతటిని జయించేశాడు. ఆ రాజ్యం అంతటిని ఓడించేస్తే అప్పుడైనా ఆ సార్దీసు పట్టణంలో ఉన్న ప్రజలందరికీ బుద్ధి రావాలి కదా. అయినప్పటికీ వారి జీవితము
మార్చబడలేనటువంటి పరిస్థితుల్లో అలాగే వారి జీవితం కొనసాగిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో, అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు అనేక మందిని ప్రేరేపించి, దేవుడు అనేక మందిని ఆ సంఘానికి నడిపించి, నిన్నటి దినం చెప్పాను కదా, మార్టిన్ లూథర్ అనే దైవజనుని దేవుడు ఎన్నుకుని, ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఆ దైవజనుల ద్వారా దేవుడు ఆ సంఘాలను సార్వత్రికమైన సంఘాలని, క్రైస్తవ సంఘాలని దేవుని వాక్య సత్యాల వైపు వారు నడిపించబడడానికి ఇష్టపడ్డారు. వారిని కొట్టినా, వారిని హింసించినా, వారిని బాధ పెట్టినా, వారిని చెరసాల్లో వేసినా సరే దేవుని కొరకు నిలబడ్డ దైవజనులు వారు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘం. అక్కడ ఆగండి. ఏమండి, ఈ సంఘం ఏ సంఘం చెప్పండి? జీవము గల సంఘం, ఏ లివింగ్ చర్చ్. జీవము కలిగిన సంఘం అంటే దేవుడు కోరుకుంటున్నది జీవంతో ఉండాలంటే బ్రతుకుండాలి. కానీ ఈ రోజున అపవాది ఏం చేస్తున్నాడో తెలుసా? సంఘాలను ఈ రోజున మృతతుల్యం చేసేస్తున్నాడు. చచ్చిన స్థితిలోనికి ఈ రోజున సంఘాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ రోజున కొన్ని సంఘాల గురించి ఆలోచిస్తేనండి, ఏమండి నా వైపు చూడండి, ఇంకా అన్యజనులకు ఆచారాలకు, ఇంకా ఆ ఆచారాలకు ఇంకా పోలికేం లేదండి, ఇంకా తేడా ఏం లేదు ఈ రోజుల్లో. అన్యులు వారు ఏ ఆచారాలు అయితే ఈ రోజున జరిగిస్తూ ఉన్నారో సేమ్ అయ్యే ఆచారాలు ఈ రోజున క్రైస్తవ్యంలో కూడా, అసలు క్రైస్తవం అనకూడదు అది. అటువంటి పిలువబడుతున్న వారు, అంటే జీవించుచున్నామన్న పేరు అన్నాడు కదా, ఈ రోజున పైకి క్రైస్తవులుగా కనబడుతున్నా, చర్చిలుగా కనబడుతున్నాయి, కానీ ఈ రోజున మృతతుల్యం అయిపోయినాయి అటువంటి ప్రాంతాలు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు అనబడుతున్న వారు కూడా గౌరీ పట్టణాలు వెళ్తున్నారు ఈ రోజుల్లో. పొరపాటును కూడా క్రైస్తవుడు ఎవడు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అది అన్యాచారాలు పూర్తిగా. విజయవాడలో ఒకటి ఉంటుంది, ఏంటది? గుణదల. పొర్రపాటును కూడా వెళ్ళకండి. అదవుతుందా? మీ పిల్లలకు గుండ్లు కొట్టించడం కానీ, మొక్కులు తీర్చుకోవడానికి కానీ ఉన్నారా అటువంటి భక్తులు ఎవరైనా? అన్యాచారాలు అవి. ఇవే ఎక్కడి నుంచే ప్రారంభమైనవి అవన్నీ కూడా. ఎక్కడి నుంచే బయలుదేరి ఈ రోజుల్లో సంఘాల్లో మిక్సింగ్ అయిపోయింది, కల్పితం అయిపోయింది. ఈ రోజుల్లో ఏది నిజమో ఏది అబద్ధమో ఈ రోజున తెలుసుకోలేనటువంటి ప్రజల్లో ఈ రోజున ప్రజలు వెళ్ళిపోతున్నారండి. ఎంత విచిత్రం కదా. దేవుడేమో అన్నిటిని వదిలిపెట్టేసి, అన్ని ఆచారాలు వదిలిపెట్టేసి, కేవలం నీ హృదయాన్ని నాకు ఇవ్వంటే ఈ రోజున చాలామంది తీసుకెళ్ళి గుండ్లు ఎత్తున్నారు. చాలామంది జుట్లు సమర్పిస్తున్నారు ఈ రోజుల్లో. కొబ్బరికాయలు కొట్టేవారు ఈ రోజుల్లో ఉన్నారు మరియమ్మ తల్లికి. ఎవరికే? మరియ పరిశుద్ధురాలే కాదంటలేదు, కానీ మరియ పూజింపదగినది కాదు, దేవుడు ఒక్కడే పూజింపదగినవాడు. ఆమెను చెప్పండి గట్టిగా. కేవలం మరియను దేవుడు పరిశుద్ధపరిచి యేసు ప్రభుని కనడానికి మాత్రమే దేవుడు ఉపయోగించుకున్నాడు, కానీ మరియను పూజించమని దేవుడు అక్కడ చెప్పలేదు. యోసేపుని పూజించమని అక్కడ చెప్పలేదు. ఈ రోజున రోమన్ క్యాథలిక్ అని ఉన్నది చూడండి, అది భయంకరంగా అన్యాచారం, అన్యార్పితం అయిపోయింది. మనం వాటికి వెళ్ళకూడదు, అవి మనకు తగవు. స్తోత్రం చెప్పండి యేసయ్యకు గట్టిగా. స్తోత్రం చెప్పండి యేసయ్యకు గట్టిగా. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. మనం ఎవరో తెలుసా? మృతమైపోయిన వాళ్ళం కాదు. వీటికి సమర్పించుకోవాల్సిన అవసరం లేదు. నీ తల వెంట్రుకలు, నీ కొబ్బరికాయలు వాటికి సమర్పించాల్సిన అవసరం లేదు. విరిగి నలిగిన నీ హృదయాన్ని యేసయ్యకి ఇస్తే చాలు. యేసయ్య అది బలిగా స్వీకరిస్తాడు, యేసయ్య అంగీకరిస్తాడు. నీ హృదయం ఇస్తే చాలు, ఇంకేం అవసరం లేదు నీ జీవితంలో. ప్రభుకి తెచ్చి సమర్పించుకోవాల్సిన అవసరం ఏమి లేదు. నువ్వు ఉన్న స్థితిలో మోకాళ్ళు వేసి, యేసయ్యా నా హృదయంలోనికి రండంటే చాలు, యేసయ్య నీ హృదయంలోనికి వస్తాడు. ఆయన
నీ మనస్సులోనికి వస్తాడు ఆయన. నీ కలతలన్నీ తీసివేస్తాడు ఆయన. నీలో ఉన్న భారం అంతా తొలగిపోతుంది యేసు నామములో. నీలో ఉన్న ప్రతి బలహీనతలన్నీ తీరిపోతాయి యేసు నామములో. మనలో ఉన్న ప్రతి రోగాలన్నీ తొలగిపోతాయి యేసు నామములో. మనలో ఉన్న శాపపు కాడి, వేదన కాడి, మనలో ఉన్న పాపపు కాడి విరిచివేశాడు ఏనాడో నా యేసయ్య. కల్వరి రక్తము ఏనాడో నా యేసయ్య విరిచివేశాడు. నువ్వు విశ్వసించగలిగితే చాలు, నువ్వు నమ్మగలిగితే చాలు, యేసయ్య రక్తంను జపిస్తే చాలు, యేసయ్య అని పలికితే చాలు, నీ జీవితంలో ప్రతి శాపపు కాడి నా యేసయ్య విరగగొట్టబోతూ ఉన్నాడు. నీకు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. మన పరిశుద్ధమైన జనాంగం ఇక మీదట. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇక మన జీవితం మార్చేసిన తర్వాత ఇంక మనం ఎలాంటి వాళ్ళని చెప్పండి. ఇంకా పాపులమని ప్రభు మనల్ని పిలవలేదు, ఆయన మనల్ని పరిశుద్ధులుగా ప్రభు మనల్ని చేశాడు. హల్లెలూయా. మనం ఇక మీదట ఎవరు చెప్పండి, చెప్పండి గట్టిగా. ఏ జనాంగం చెప్పండి, చెప్పు గట్టిగా. ఏ జనాంగం? మనం అందరం కూడా గుండెల మీద చేసుకుని చెప్పు, నేను పరిశుద్ధుని చెప్పు. ఉందా? ధైర్యం ఉందా? ఒకవేళ నీ పరిశుద్ధత ఒకవేళ నీలో లేకపోతే ఈ రాత్రే నీవు ప్రభు సన్నిధిలో కేవలం యేసయ్యా నా హృదయంలోనికి రండని నువ్వు ఒప్పుకుంటే చాలు. యేసయ్య రాత్రి నీ హృదయంలోనికి వస్తాడు. ఒకవేళ ఏమైనా అలవాట్లు ఉంటే, ఏమైనా పాపపు అలవాట్లు ఉంటే, ఓ వ్యభిచారం కానీ, పాపం కానీ, ఓ సిగరెట్లు కానీ, త్రాగుడు కానీ, ఓ భయంకరమైన బంధకాలు కానీ, ఓ విగ్రహారాధన కానీ, ఓ దేవునికి అయిష్టమైన పాపం కానీ నీలో ఏమైనా ఉంటే ఈ రాత్రి నువ్వు కడిగి వేసుకోవడానికి ఇష్టపడండి. స్తోత్రం చెప్పండి యేసయ్య గట్టిగా. ఆ క్షణమే ప్రభు నిన్ను పరిశుద్ధిగా మారుస్తాడు. ఆమేన్ చెప్పండి యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. జాన్ కాల్విన్ అనే అద్భుతమైన దైవజనుడు, జాన్ బనియన్ అనే అద్భుతమైన దైవజనుడు, ఈ దైవజనులందరూ కూడా దేవుని కొరకు సత్యం, ఈ రోజున వాక్యం నీ దగ్గరికి రావాలని వారు వారి ప్రాణాలను తెగించి దేవుని కొరకు నలిగిపోయిన దైవజనులు. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. హల్లెలూయా. ఏమండి, జాన్ బనియన్ అనే అద్భుతమైన దైవజనుడు దేవుని సువార్త ప్రకటిస్తున్నాడని అతన్ని తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేశారండి. ఎక్కడ వేశారు చెప్పండి? చెరసాల్లో. కానీ చెరసాల్లో ఉంటే మౌనంగా ఉండిపోతాడు, చెరసాల్లో ఉంటే ఏమవుదు అనుకున్నాడు. కానీ ఆ చెరసాల్లో ఉండి ఆ దైవజనుడు మౌనంగా కూర్చోలేదండి. చెరసాల్లో ఉండి అనేక పుస్తకాలు రాయగలిగాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. క్రిస్టియన్ బుక్ స్టాల్స్లో ఈ పుస్తకాలు దొరికితే మీరు కొనుక్కోండి. ఏంటో తెలుసా? యాత్రికుని ప్రయాణం అనే ఒక అద్భుతమైన పుస్తకం ఉంటుంది. తర్వాత పరిశుద్ధమైన యుద్ధం అనే, హోలీ వార్ అనే ఒక అద్భుతమైన పుస్తకం. ఈ దైవజనుడు జాన్ బనియన్ అనే దైవజనుడు ఎక్కడ కూర్చుని రాశాడు తెలుసా? మంచి సోఫాలో కూర్చుని, ఏసీ రూమ్లో కూర్చుని రాయలేదండి. ఎక్కడ కూర్చుని రాశాడు తెలుసా? చెరసాల్లో కూర్చుని రాశాడండి. ఏమండి, ఆ చెరసాల్లో ఎవరైనా ఏం చేస్తారు? మనమైతే కృంగిపోయి నిరాశ పొందిపెచ్చి దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు నమ్ముకున్నందుకు ఎంత బ్రతుక, దేవుడు నమ్ముకున్నందుకు ఓ నా జీవితం ఎలా అయిపోయిందా అనుకుని విశ్వాసం లేనోడైతే అనుకుంటాడు. కానీ విశ్వాసం కలిగిన ఆ దైవజనుడు ఏం చేశారో తెలుసా? దేవుని కొరకు అనేకమైన మాటలు క్రైస్తవ ప్రపంచానికి అందించారు. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. ఒక మంచి మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటో తెలుసా? కొన్ని విషయాలు, ఏమండి, దేవుడు కొన్ని పాఠాలు మన ఆనందంలో నుండి ప్రభు నేర్పడు, కొన్ని పాఠాలు మన వేదనలో ప్రభు నేర్పిస్తాడు. హల్లెలూయా. కొన్ని జీవిత అనుభవాలు ఆనందంలో ఉన్నప్పుడు రావు, కొన్ని జీవిత అనుభవాలు కష్టాల్లో ఉన్నప్పుడు వస్తాయి. ఖాళీ పర్సు చాలా పాఠాలు నీకు నేర్పిస్తుంది, ఖాళీ కడుపు చాలా అనుభవాలు నీకు నేర్పిస్తాయి. ఓ నీ జీవితంలో ఏమీ లేనటువంటి పరిస్థితి చాలా అనుభవాలు నీకు నేర్పిస్తాయి. ఈరోజు నువ్వు ఒంటరిగా ఉండొచ్చు, ఈరోజు నీ జేబంతా ఖాళీ అయిపోవచ్చు, ఈరోజు నీ ఇల్లంతా గొల్లైపోవచ్చు. నీ జీవితంలో ఏమీ లేనప్పుడు అనేక విషయాలు ప్రభు నీకు బోధిస్తాడు, అనేక మాటలు ప్రభు నీతో చెప్తాడు. ఆ మాటలకు నువ్వు విధేయుడవుతే చాలు. ఆ ఖాళీ సమయంలో యేసయ్యతో నువ్వు గడపగలిగితే చాలు. ఆ ఎంటీ పరిస్థితుల్లో నీ జీవితం అంతా ఎంటీ అయినప్పుడు యేసయ్యను నువ్వు దగ్గరగా చేర్చుకుంటే చాలు. ఆయన నీలోనికి వస్తాడు. ఎవ్వరికి ఇవ్వలేని శ్రేష్టమైన జీవితాన్ని నీకు ఇస్తాడు ఆయన. హల్లెలూయా. జీవ గ్రంథంలో నీ పేరు రాయడానికి ఇష్టపడుతున్నాడు యేసయ్య. నీ పేరు ఉండాలని యేసయ్య ఇష్టపడుతున్నాడు. ఈ మాటలు వింటున్న దైవ జనాంగమ, దేవుని బిడ్డలారు, ఈ మందిరంలో ఉండి ఎక్కడుండి ఈ మాటలు వింటున్నా సరే, దూరాన సమీపాన్ని ఈ మాటలు వింటున్నా సరే, ఈ రాత్రి ప్రభుకి నీ హృదయంలో చోటించుకుని యేసయ్య దగ్గర నువ్వు రాగలిగితే నేను పరిశుద్ధిగా ప్రభు మారుస్తాడు. రాబోయే గుడ్ ఫ్రైడే రోజున ఏప్రిల్ 18వ తారీఖున బాప్తీసాలకు నీ జీవితాన్ని సిద్ధపరచుకో.
తల్లిదండ్రులారా, మీ బిడ్డలను ఎంకరేజ్ చేయండి దేవుని కొరకు. నీ పిల్లలను, నీ కూతురులను, దేవునికి ఇచ్చిన కుమారులను, నీ కుమార్తెలను బాప్తిసం తీసుకోవడానికి వారిని ప్రేరేపించండి. చిన్న వయసులోనే దేవుని కొరకు వారు పట్టుబడితే దేవుని కొరకు బలమైన సాధనాలుగా వారు నిలబడతారు. హల్లెలూయా. ఇంకా నీ జీవితాన్ని మార్చుకోక ఆలస్యం చేస్తున్నావేమో ఇంకా రక్షణ పొందడానికి. రక్షణ నీకు సమీపంగా ఉండగానే, రక్షణ మార్గాలు, డోర్స్ అన్నీ ఓపెన్ అవ్వగానే ఉండగానే నువ్వు దానిలోనికి వచ్చేస్తే సరే ఒకరోజు రాబోతుంది ఆ ద్వారాలన్నీ మూయబడిపోయి ఒకరోజు రాబోతుంది. మూయబడ్డాయా, మరలా ఎప్పటికీ వెళ్ళలేవు. ఈ రాత్రి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. సార్దీసు సంఘాన్ని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడేంటో తెలుసా? చావనై ఉన్న మిగిలిన వాటిని బ్రతికించు. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. చావని ఉన్న మిగిలిన వాటిని నువ్వు బ్రతికించు. ఒకవేళ నువ్వు చచ్చే స్థితిలో ఉన్నావేమో, ఆల్మోస్ట్ అయిపోయింది నీ జీవితం, ఆల్మోస్ట్ చచ్చిపోయే స్థితిలో ఉన్నావు నీవు, నీ భక్తి జీవితం చల్లారిపోయింది. ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేరేపించి ఈ రాత్రి మాట్లాడడానికి మాటలేంటో, మాట్లాడిన మాటలు ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు చచ్చే స్థితిలో ఉన్న నిన్ను నా దేవుడు నిన్ను మరలా బ్రతికించబోతూ ఉన్నాడు. నీ భక్తి జీవితం మరలా తిరిగి బ్రతకాలి. పడిపోయిన నీ జీవితం మరలా తిరిగి లేవాలి. కోల్పోయిన నీ పరిశుద్ధతను మరలా తిరిగి ఇవ్వబోతున్నాడు. యథార్థతను మరలా తిరిగి ఇవ్వబోతున్నాడు. భక్తిని మరలా తిరిగి ఇవ్వబోతున్నాడు. యేసు నామములో గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిస్తుండగా మరలా నువ్వు బ్రతుకుదువు గాక యేసు నామములో. మరలా నువ్వు జీవించుదువు గాక యేసు నామములో. మరలా నీ జీవితం మారుదువు గాక యేసు నామములో. దేవుడి కొరకు పట్టబడుదువు గాక, దేవుడి కొరకు నిలబడుదువు గాక, దేవుడి కొరకు మండే ప్రకాశించే దీపం వల్ల నువ్వు వెలుగుదువు గాక. నీ దీపం మరలా వెలుగుదువు గాక. రాబా షాబాలా రాబా దిరాలా రాలా రాబా. చప్పలు కొడుతూ స్తుతించండి గట్టిగా. అదిగో పరిశుద్ధత లేని ఆత్మీయ జీవితము, లే పరిశుద్ధతలోనికి రా. దేవుడి కొరకు మండు, దేవుడి కొరకు వెలుగు. ఆరిపోయి నీ జీవితం చల్లారిపోయింది అంటున్నాడు అపవాది చల్లారు చేశాడు నీ జీవితం, నీ బ్రతుకును. సినిమాలకు, షికార్లకు అలవాటైపోయావు, సుఖానికి అలవాటైపోయావు. సుఖపడిపోయింది నీ జీవితం. దేవుడు ఇల్లు ఇచ్చాక, వస్త్రం ఇచ్చాక, వాహనం ఇచ్చాక ఈ రోజున చాలా మంది బ్రతుకులు సుఖమారిపోయినాయి. వద్దు, ఏయ్ మోకాళ్ళు వేసే నీ జీవితంలో ఏసే పాదాలు పట్టుకుని బోధాలు ఉండే బ్రతుకున్నాడు. నీకు దూరం అయిపోయిన నన్ను క్షమించు ప్రభు అని మోకాళ్ళు వేసి ప్రభు సన్నిధిలో అడుగుతావా? ప్రియ సహోదరుడు, నిజమే నేను చచ్చిపోయిన స్థితిలో నేను వెళ్ళిపోయాను. ఎన్ని వాక్యాలు వింటున్నా అసలు పట్టించుకోవట్లేదయ్యా. ఈ రోజున చాలా మందికి భక్తి చేస్తున్నాం అనే పేరుకైతే ఉన్నారు, కానీ నిజమైన భక్తి నీలో లేదేమో తల్లి. ప్రియమ్మా, ప్రియ చెల్లి, రాత్రి యేసే నిన్ను ఉద్దేశించే మాట్లాడుతున్నా. ఈ ఉపవాస కూడికల్లో అయిన నీ జీవితాన్ని మార్చుకుని పశ్చాత్తాపపడు. అవకాశం ఇచ్చాడు ప్రభు, అడుగు. ఎంత ఏడుస్తావో అంత కన్నీరు ఖర్చు అడుగు. అడుగు అడుగు చేతులెత్తి బిగ్గరగా యేసయ్యా క్షమించయ్యా అని అడుగు. ఒకటే ప్రార్థన చేసుకో. ఇంకా అంతకంటే మనం ఏం అడగలేము. ప్రభు సమీపంగా ఉన్నాడు ఆయన. కోల్పోయావు నీ భక్తిని, లేదు పరిశుద్ధత లేదు నీలో. సంపాదించుకో, మోకాళ్ళ మీద సంపాదించుకో. ప్రభుని అడిగి సంపాదించుకో పరిశుద్ధతను. ప్రభుని బ్రతిమలాడు రండయ్యా, నాలోనికి రండయ్యా అని అడుగు. చచ్చిపోయేవేమో, చచ్చిపోయిన స్థితి ఉన్నదేమో, నువ్వు మారు మనసు పొందితే సరే. ప్రభు ఈ రాత్రి నిన్ను హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ప్రభు ఈ రాత్రి చెప్పాలనుకున్న మాటలన్నీ చెప్తున్నాడు. పొందు, మారు మనసు పొందు, మార్చుకో, నీ మతి మార్చుకో, నీ బుద్ధి మార్చుకో. చేతులెత్తి యవనస్తుడా, యవన బిడ్డలారా, ఓ యవన బిడ్డలారా, నీ జీవితం అందంగా సాగిపోవాలనుకున్న నీ జీవితం అపవాది నాశనం చేసేస్తున్నాడు. ఈ రోజు అనేక మంది యవనస్తులను భయంకరమైన పాపంలో పట్టుబడిపోయారు. ఈ రోజు యవనస్తులు రా, ఈ రాత్రి బయటకు రా, ఈ రాత్రి బయటకు రా. నువ్వు పాపపు బంధకాల నుండి రా, బయటకు రా, బయటకు అయ్యా అయ్యా. అడుగు అడుగు, బ్రతిమలాడు. రెండు చేతులు పైకెత్తండి, అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి. జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ
ఇంకా చచ్చిన స్థితిలోనే నీ ఉన్నావేమో, ఆత్మీయ జీవితము చచ్చిపోయిన స్థితిలో ఉన్నదేమో, ప్రార్థన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని కోల్పోయావేమో. ఈ రాత్రి ప్రభు ఒక అవకాశం ఇస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందితే మరలా నీ జీవితాన్ని మరలా దేవుడు ఒక నూతనమైనటువంటి కృపను నీకు ఇస్తాడు. నీ పేరు మరలా జీవ గ్రంథములో వ్రాయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లేమో, క్రీస్తు నీ మీద ప్రకాశించబోతూ ఉన్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశించబోతూ ఉన్నాడు. దేవుని వెలుగు నీ మీద ప్రకాశించబోతూ ఉన్నది. ఆ చచ్చిన వాటిని మరలా తిరిగి మరలా బ్రతికించుకో. నీ భక్తి జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని, నీ ప్రార్థనా జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని, నీ యథార్థతను, నీ నమ్మకత్వాన్ని తిరిగి మరలా పొందుకుంటావా? తిరిగి ప్రభు కొరకు బ్రతుకుతావా? తమ్ముడా, అన్నయ్య, చెల్లి, ఈ రాత్రి దేవుడి అవకాశం నీకు ఇచ్చాడు. మారు మనసు పొందు. ఆ పాపాన్ని వదిలిపెట్టేయి, ఆ త్రాగుడు వదిలిపెట్టేయి, ఆ వ్యభిచారాన్ని వదిలిపెట్టేయి, ఆ సిగరెట్లు వదిలిపెట్టేయి, ఆ దుష్ట స్నేహాలు వదిలిపెట్టేయి, ఆ సెల్ ఫోన్ లో పాపిష్టి కార్యాలు చూడటం వదిలిపెట్టేయి. ఈ రాత్రి దేవుడు నీకు నూతన జీవితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. జీవింప చేయబోతూ ఉన్నాడు. ప్రభు కొరకు నిన్ను వాడుకోబోతున్నాడు. ఆయన సాక్షిగా నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. బలమైన సాధనముగా దేవుడు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. జీవించే బిడ్డగా దేవుడు నిన్ను నిలబెట్టబోతూ. చచ్చిన స్థితి నుండి బయటికి రా. ఆ పాపము నుండి బయటికి రా. ఆ త్రాగుడు బంధకాల నుండి బయటికి రా. ఆ చీకటి శక్తుల నుండి బయటికి రా. ఆ చీకటి బంధకాల నుండి బయటికి రా. రెండు చేతులు పైకెళ్ళి చప్పట్లు కొట్టే. నూతన జీవితాన్ని పొందుకో, నూతన కృపను పొందుకో. నా దేవుడు మరలా నిన్ను దీవించాలని కోరుకుంటున్నాడు. కృపనివ్వాలని కోరుకుంటున్నాడు. పడిపోయిన నీ బలిపీఠాన్ని మరలా తిరిగి కట్టుకో. భక్తి జీవితాన్ని తిరిగి కట్టుకో. ఈ రాత్రి నా దేవుడు నీ కొరతలన్నీ తీర్చబోతున్నాడు. నీ దరిద్రత తొలగించబోతున్నాడు. నీ శాపాన్ని తొలగించబోతున్నాడు. ప్రేమ కలిగిన తండ్రి, ఈ రాత్రి మీ సేవకుని సిలువ చాటును మరుగుపరచి సాధ్య సంఘములో నుండి నీవు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిజమే, జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉన్నది. పేరుకే క్రైస్తవులు, పేరుకే సేవకులు, పేరుకే విశ్వాసులు గాని అయ్యా క్రీస్తు మాలో లేడు. విశ్వాసం మాలో లేదు, పరిశుద్ధత మాలో లేదు, ఆత్మీయత మాలో లేదు, భక్తి జీవితం మాలో లేదు. అలాంటి బ్రతుకులు, నామకార్థ బ్రతుకులు మాకు దూరం అయిపోవనగాక. అలాంటి నామకార్థ భక్తి మాకు దూరమగునుగాక. అలాంటి నామకార్థ క్రైస్తవ్యం మాకు దూరమగుగాక. ప్రతి వారి పేర్లు జీవ గ్రంథములో వ్రాయండి నాయన. ఎవ్వరు విడిచిపెట్టబడకూడదు నాయన. ప్రతి ఒక్కరు రక్షింపబడుదురుగాక, మారు మనస్సు పొందుదురుగాక, బాప్తిస్మం పొందుదురుగాక. నీ రాకడ సమీపముగా ఉన్నది నాయన. నీ రాకడకే సిద్ధపరచండి. ఈ రాత్రి ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకున్న సహోదరి నాగమణి గారు, వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం. వారి కుమారులు, కోడలు, కుమార్తెలు, బిడ్డలు యేసు నామముల ఇంటి వారందరూ రక్షింపబడుదురుగాక. ఆ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, ఆ కుటుంబంలోకున్న ప్రతి సమస్య, ఈ రాత్రి ఏ బాధతో వచ్చారో, ఏ సమస్యతో వచ్చారో, ఏ కష్టముతో వచ్చారో, ఎందరైతే ఉపవాసాలు ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో, రోగాల్లో ఉన్నారో, ఎంతెంతో దూరాల నుండి నీ పాద సన్నిధికి వచ్చారు నాయన. మీ సేవకునిగా యేసు నామములో చేతులెత్తి వారిని ఆశీర్వదించుచు ఉన్నాను. కృప పొందుదురుగాక, స్వస్థత పొందుదురుగాక, విడుదల పొందుకొందురుగాక. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. బిగ్గరగా చప్పట్లు కొట్టి ఈ రాత్రి ప్రభువు మనకిచ్చిన సందేశమును బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లించుదాం. యేసయ్యకే సమస్త ఘనత మహిమ కలుగునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. ఈ రాత్రి నాగమణి గారు కొడుకుని ఏర్పాటు చేసుకున్నారు.
సహోదరి సాక్ష్యాన్ని పంచుకుంటారు. ప్రియులు సూర్యతేజ్ గారు వారి డిపార్ట్మెంట్లో మరి వారితో పాటు వచ్చిన ఒక సోదరులు ఉన్నారు. దేవుని సన్నిధిలో వారు డిప్యుటేషన్ కోసం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా వారి యొక్క డిపార్ట్మెంట్లో దేవుడు వారికి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేశారు. సాక్ష్యం చెప్పుకొనటానికి వారు చాలా దూరం నుండి మన మధ్యకు వచ్చారు. మొట్టమొదటిగా వారు చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటారు. దయచేసి గమనించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. పలహారం నిమిత్తమై బ్రదర్ రవి గారు ప్రార్థన చేస్తారు. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. ప్రార్థన. స్తోత్రం దేవా తండ్రి ప్రభా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నిజమైన దేవుడా, మీకే స్తుతులు మహిమ ఘనత చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగో నాయన మరి యొక్క తండ్రి ప్రభా, మరి శ్రమదినాల కోడికలు నాయన తండ్రి ఎంతో మహిమకరంగా జరిగిస్తున్నారు ప్రభా. మరి దైవజనులు నాయన తండ్రి చెప్పిన ప్రతి వాక్యము నాయన మా హృదయంలో నానపెట్టుకుని ప్రభా, వాక్యం ప్రకారంగా నడుచుకుంటానికి సహాయం దయచేయండి. పై రూపము కాదు నాయన, హృదయ రూపం చూసే దేవుడు మీరు నాయన తండ్రి. మాలో ఏ లోపం ఉందో నాయన మరి గుచ్చి మీరు మాతో దైవజనుడి ద్వారా మాట్లాడుతున్నారు ప్రభా. తండ్రి మమ్మల్ని మీరు దర్శించిన ఆయన మా బతుకులు, మా జీవితాలు, మా హృదయాలు మార్చుకోవడానికి మంచి అవకాశం ఇస్తున్నందుకు మీకు వందనాలు ప్రభువా. నాయన ఇదిగో ప్రభా, మరి కూడిక పెట్టుకున్న బిడ్డల్ని మీరు దీవించి ఆశ్రయించి మార్గాలకి ఏ అవసరం అవుతుందన్న ప్రతిదీ మీరు తొలగించి మీ కృపలో కాపుదలు దయచేయండి ప్రభా. మరి ఇప్పుడు పలహారం పంచిపెడుతుండగా ప్రతి బిడ్డకి సమృద్ధిగా దయచేయమని ప్రభువైన యేసు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరు బిగ్గరగా ఆమేన్ అని చెబుదామా? థ్యాంక్ యూ నాయనా. బ్రదర్ రవి గారు, గాడ్ బ్లెస్ యూ. చిన్న సాక్ష్యం బ్రదర్. హల్లెలూయా. ముందుగా దేవుడికి నా వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి, చిన్న పాస్టర్ గారికి, మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈమె పేరు ప్రసన్న గారు, మా ఆఫీస్ ఆవిడ. అయితే ఆవిడ 2019 నుంచి దాదాపు కరోనా సమయం నుంచి కూడా అనకాపల్లి నుంచి కాకినాడ రావడానికి డిప్యూటేషన్కి ట్రై చేయమని నన్ను అడిగినప్పుడు నేను అనేక మందికి సహాయం చేశాను, కానీ తన విషయంలో నేను బలహీనపడిపోతున్నానని చాలాసార్లు బాధపడ్డాను. అప్పటి నుంచి ట్రై చేస్తుంటే అక్టోబర్ 25వ తారీఖున శుక్రవారం నాడు ఫ్రైడే రోజున ప్రభువా, ఈ విషయంలో నేను ఎందుకు బలహీనపడిపోతున్నానని నాకు అర్థం కావట్లేదు. ఈ సన్నిధిలో ప్రార్థన చాలా పవర్ఫుల్ అనమాట. అందులో శుక్రవారం ప్రార్థన ఇంకా పవర్. 25వ తారీఖు శుక్రవారం అక్టోబర్ ప్రార్థన చేసుకుని ఈరోజు ఏదో సమాధానం కావాలి ప్రభువా నాకు అని నేను అడిగినప్పుడు బయటకు వెళ్ళేటప్పటికి ఫోన్ వచ్చిందండి విజయవాడ నుంచి. మీరు అడిగిన అమ్మాయికి డిప్యూటేషన్ ఇస్తున్నాము అని. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. తను అడిగింది, సార్ వచ్చి మీ దగ్గరికి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటే నాకు కదమ్మా చేసింది, నేను కాదు, నా దేవుడైన యేసయ్య ప్రార్థనా మందిరంలో చేసిన ఏ ప్రార్థన వృధా కాదని చెప్పి నాకు కాదు థ్యాంక్స్, మా చర్చికి వచ్చి థ్యాంక్స్ చెప్పమని చెప్పేసి దేవుడి థ్యాంక్స్ చెప్పమని అడిగాను. ఆ విధంగా దేవుడు సమస్త మహిమ ఘనత ప్రభావాల దేవుడికి చెందిన గాక. ఇప్పుడు భూగర్భ జల శాస్త్రజ్ఞులు అనమాట దేవుడే. రెండు మాటలు. ఓకే. వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ కూడా. నా పేరు ప్రసన్న. నేను గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో జియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. సార్ ఆయన గోపాలకృష్ణ గారు మా డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తారు. సో నేనేంటంటే యాక్చువల్గా నాకు చాలా అనుభవాలు ఉన్నాయి, ఎక్స్పీరియన్సెస్. సార్ చేసింది చాలా పెద్ద విషయమే నాకు చెప్పాలంటే. బట్ ఇలాగ ప్రేయర్ ద్వారా నేను అంటే ఎన్నో బెనిఫిట్స్ పొందాను. ఒకానొక టైంలో మా అమ్మగారు కూడా క్యాన్సర్తో బాధపడ్డారు. సో ఆ టైంలో మొత్తం ఫ్యామిలీ అంతా కూడా అంటే పర్లేదు కదా, అంటే నేను ఒక 2-3 అనుభవాలు చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ, ఇఫ్ మీ టైం పర్మిట్ చేస్తే. సో నా చిన్నప్పటి నుంచి చూసుకుంటే నేను చదువుకున్న స్కూల్ కూడా ఒక మిషనరీ స్కూల్. అంటే తెలుసు కదా, మన సిస్టర్స్ అందరూ క్రిస్టియానిటీ ఫాలో అవుతారు. మా స్కూల్ మోటో కూడా ట్రూత్, లవ్ అండ్ సర్వీస్. నేను ఈరోజు ఎంత నిజాయితీగా పనిచేస్తున్నానంటే చాలా గర్వంగా నేను చెప్పుకుంటున్నాను. ఆ స్కూల్లో చదివిన ప్రభావం అనేది నా మీద చాలా ఎక్కువగా ఉంది. క్రిస్టియన్ స్కూల్. నేను ఇప్పటికీ కూడా నాకు 2 పాపలండి. 5 ఏళ్ల పాప ఒకరు, 3 ఏళ్ల పాప ఒకరు. సో మా పెద్ద పాపను కూడా చదివించడానికి మా వారిని పదే నేను ఇన్సిస్ట్ చేస్తున్నాను, మిషనరీ స్కూల్ ఏమన్నా ద బెస్ట్ స్కూల్ ఉందా? బికాజ్ నేను ఈరోజు ఇలా ఉన్నానంటే నిజంగా నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. నేను ఒక హిందువునే అయినప్పటికీ కూడా నేను
హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఆ స్కూల్ ప్రభావం నా మీద అంత ఎక్కువగా ఉంది. నీతిగా, నిజాయితీగా, యథార్థంగా Yes. పని చేయాలని ఆ Yes. స్కూల్లో మీరు చెప్పారండి. చాలా ఖచ్చితంగా సంతోషం. అంటే ఒకరికి మనం సర్వీస్ చేయాలి, ఎట్టి Yes. పరిస్థితుల్లో అబద్ధం ఆడకూడదు, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి అనేది మా చిన్నప్పటి నుంచి మాకు మా స్కూల్లో చెప్తూనే ఉన్నారు. సో అదే విధంగా నేను కూడా ఎదిగాను. సో ఆ తర్వాత ఏంటంటే నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మా అమ్మగారికి ఇలా క్యాన్సర్తో బాధపడుతుంటే నాకు ఒక స్నేహితుడు ఉన్నారు, ఆయన కూడా క్రిస్టియన్నే. సో నేనేంటంటే ఆయనకి చెప్పాను, ఈ విధంగా ఇలాగా మా అమ్మగారు చాలా బాధపడుతున్నారు, 3rd స్టేజ్ అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు ఏం చేయాలో కూడా. సో డాక్టర్స్ చెప్తానేమో చెప్పలేము అన్నట్లుగా భయపెడుతున్నారు. సో ఆయనకి చెప్తే ఏమైందంటే ఆయన కూడా ఒక గ్రూప్లో ఈ విధంగా పోస్ట్ చేసి వాళ్ళ అమ్మగారి కోసం ప్రేయర్ చేయమని అన్నారు. సో ఆ ప్రార్థన ఫలితమే అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మా అమ్మగారు కూడా చాలా రికవర్ అయ్యి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. Praise the Lord. సో 2019 నుంచి కూడా సార్ చెప్పినట్టు నేను చాలా బాధపడుతున్నాను. ఏంటంటే మా అమ్మగారు ఆరోగ్యంలో పాడవడం, నేను అంత దూరంలో ఉండడం, ఆవిడ్ని చూసుకునే అవకాశం కూడా నాకు లేకపోవడం, చాలా బాధపడ్డాను. ఏంటి ఇలా అవుతుంది దేవుడా అని చెప్పి చాలా బాధపడ్డాను. సో అప్పుడు సార్ కూడా చాలా హెల్ప్ చేశారు. అంటే జోనల్ ట్రాన్స్ఫర్కి ట్రై చేద్దాం అనుకున్నాను కానీ సార్ చాలా ప్రయత్నించారు, అయినప్పటికీ అప్పుడు ఎందుకో అవ్వలేదు. ఆయన ఒకటే అన్నారు, దేవుడు ఏదో ఇంకా మంచిది నీ కోసం వేచి ఉంచారు కాబట్టి నీకు అలా జరిగింది. ఈరోజు నువ్వు బాధపడచ్చు, రేపు ఖచ్చితంగా నువ్వు చాలా సంతోషంగా ఉంటావు, Praise the Lord. నష్టం కలుగుతుంది కాబట్టి దేవుడు నీకు ఆపాడు అంతే తప్ప నీకు కీడు చేయడానికి అయితే కాదు, అది నమ్ము నన్ను అని అన్నారు. ఆ రోజు నేను ఆయన నమ్మాను. సో అంటే ఒక క్లియర్ సాక్ష్యం ఇది ఏంటంటే శుక్రవారం నాడు కరెక్ట్గా అక్టోబర్ 25వ తారీఖు, మీరు అందరూ చూసుకోవచ్చు క్యాలెండర్లో, కరెక్ట్గా అక్టోబర్ 25వ తారీఖు శుక్రవారం నాడు నాకు ఆర్డర్స్ వచ్చినాయి. సార్ ఒక్కటే చప్పట్లు చెప్పారు. కొడదాం. ఆ రోజే సరిగ్గా వారు చెప్పి ఇక్కడ ప్రార్థన చేసిన రోజు, అదే రోజు వారికి డిప్యుటేషన్ రావటానికి యేసయ్య సహాయం చేశారు. దేవునికి స్తోత్రం కలుగనగాక. సో ఆయన ఒకటే చెప్పారండి, చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, నా నుంచి కూడా ఫోన్ వచ్చింది ఆయనకి. ఆయన ఈరోజు ప్రార్థనలో కేవలం నీకోసమే నేను ప్రార్థించానమ్మా, నువ్వు నాకు బిడ్డలాంటి దానివే, నాకు ఆడపిల్లలు ఉన్నారు, నీ గురించే కేవలం నా కుటుంబాన్ని కూడా ఆ రోజు నేను పక్కన పెట్టి కేవలం నీ కోసం ప్రార్థన చేశాను. నిజంగా దేవుడు ఈ విధంగా సాక్ష్యం చూపిస్తారని నేను నమ్మిన దాన్ని ఆయన సాక్షి రూపంలో నీ 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 విషయంలో చేసి చూపించారు. నాకు కాదు దేవుడికే చెప్పాను. ఈరోజు ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు ఆ రోజు నాకు కూడా చెప్పున్నారు. నేను ఎప్పటికీ థ్యాంక్ఫుల్గా ఉంటాను జీసస్కి. నా చిన్నప్పటి నుంచి ఆమేన్ ఆమేన్. ఆమేన్, గట్టిగా ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని కనపరచుదాం. గాడ్ బ్లెస్ యు తల్లి. సో దేవుడు థ్యాంక్ యూ సో మెండుగా అంటే ఈ సభాముఖంగా నేను ఆయనకి చాలా 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 థ్యాంక్స్ థాంక్యూ చెప్తున్నాను. తల్లి. గాడ్ బ్లెస్ యు. రుణపడి ఉంటాననేది ఏమో ఆ పదవి ఇక్కడ వాడచ్చో లేదో నాకు తెలియదు, బట్ ఆయనకి ఎప్పుడు నేను ఉంటాను. థాంక్యూ అమ్మా. అదే థాంక్యూ తల్లి. కనిపించేవారు ఆయన, కనిపించిన ఆయనకి కూడా థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు అమ్మా. దేవుడు మెండుగా మిమ్మలను మీ కుటుంబం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజంగా నీవెంత గొప్ప దేవుడవు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో మా ప్రియులు సూర్యతేజ్ గారు అదే రోజు బిడ్డ విషయంలో నీ సన్నిధిలో బలిపీఠం దగ్గర శుక్రవారం ప్రార్థించినప్పుడు ఆ రోజే నీ కుమార్తెకు మీరు అద్భుతమైనటువంటి జవాబునిచ్చారు. అంతేకాదు నీవెంత గొప్ప దేవుడవో సత్యవంతుడవో వారు రుచి చూచారు. ఇంకను గొప్ప రక్షణ, నీ గొప్ప వెలుగు వారికి కలుగునుగాక నాయన. వారిని వారి బిడ్డలను దీవించండి. మా ప్రియులు నైనా సూర్యతేజ్ గారు వారి కుటుంబం నీ సాక్షిగా నీ మహిమ కొరకు వాడుకొనండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించునుగాక. కాకినాడ నుంచి సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. థ్యాంక్ యూ అయ్యా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. అలాగే చిన్న సహోదరి చిన్న సాక్ష్యం పంచుకుంటారు. దేవుడికి వందనాలండి. అయ్యగారికి, అమ్మగారికి, అబ్బాయి గారికి నా హృదయపూర్వక వందనాలు. గతించిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దాకా దేవుడు ఎంతగానో కాచి కాపాడాడు. అయ్యగారు చేసిన ప్రార్థన, కుటుంబ ప్రార్థన, మోకాళ్ళ బాధ, అయ్యగారు ఎంతగానో మొరపెట్టి ఉన్నారు మా గురించి. అన్ని సమస్యల నుంచి, కష్టాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి దేవుడు ఎంతగానో కాచి కాపాడినందుకు దేవుడికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాడు. బిడ్డ పట్ల దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి చప్పట్లు కొట్టి దేవుని గనపరుచుకుందాం. అలాగే బిడ్డ
గృహం విషయంలో అలాగే పొలం విషయంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరలా వచ్చే సంవత్సరం ఈ రోజుకి అవన్నీ తొలగిపోవాలి. వారి బిడ్డలందరూ రక్షించబడాలి. దేవుని కార్యాలు వారి జీవితంలో జరుగునుగాక. రేపు రాత్రి ప్రశాంతి గారు, లలితా శ్రీనివాస్ గారు రేపు రాత్రి కూడికని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకి మొదటి ఆరాధన, సాయంత్రం 2వ ఆరాధనకు ఆదివారం దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాలంగ మూర్తయ్య గారు దేవుని వాక్యం అందించడానికి రాబోతున్నారు. రేపు సాయంత్రం ప్రశాంతి గారు, లలితా శ్రీనివాస్ గారి కుటుంబాలు పెందలకడి ప్రభు సన్నిధికి రావాలని మనం వచ్చేస్తున్నాను. ఆదివారం ఉదయం ఆరాధన 8 గంటలకి 10 గంటలకే ముగించుకుంటూ ఉన్నాం. ఆలస్యం చేయకండి. ఈ ఎండలు గనుక పెందలకడే రండి. అందరు లేచి నిలబడదామా? దైవాశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. అందరూ కూడా 2 చేతులు పైకెత్తండి. 2 చేతులు అలా పైకెత్తండి. ఆశీర్వాదం తీసుకుందాం. అందరూ కూడా లేచారా? 2 చేతులు అలా పైకెత్తారా? చేతులు 2 పైకెత్తండి. దైవాశీర్వాదముతో మీరు మీ కుటుంబాలు తిరిగి వెళ్ళుదురుగాక. తండ్రి, బిడ్డలు తిరిగి వెళ్తున్నారయ్యా. క్షేమంగా గృహాలకు తీసుకుని వెళ్ళండి. నీ సన్నిధికి వచ్చి నిజంగా ఇదిగో చెప్పబడిన సాక్ష్యాలు యేసయ్యా, నీ మందిరములో మొరపెడుతున్న ప్రతి మొరను మీరు ఆలకించి నాయన ప్రతి ఒక్కొక్కరికి మీరు జవాబునిస్తున్నందుకు వందనాలు. రోగులను స్వస్థపరుస్తున్నారు, పాపులను రక్షిస్తున్నారు, మూయబడిన గర్భాలను తెరిచి బిడ్డలను ఇస్తున్నారు నాయన. అప్పుల్లో ఉన్న వారికి అప్పుల నుండి విడుదలిస్తున్నారు నాయన. ఉద్యోగం లేని వారికి ఉద్యోగమునిస్తున్నారు. డిప్టేషన్ కావలసిన వారికి డిప్టేషన్ ఇస్తున్నారు నాయన. అంతకంటే ముఖ్యంగా పాపులను పరిశుద్ధులుగా మార్చి సకల విధములైన రోగముల నుండి విడిపించి నీ రాజ్యమునకు వారసులుగా చేస్తున్నారు. ఇదిగో బిడ్డలు తిరిగి వెళ్తుండగా క్షేమంగా గృహాలకు చేర్చండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం సదా తోడయుండునుగాక. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకి ఘన విజయము కలుగునుగాక. హల్లెలూయా. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. అందరూ సంతోషంగా యేసయ్య వస్తున్నాడు. మన కష్టాలు తీర్చివేస్తాడు, మన కన్నీళ్లు తుడిచివేస్తాడు. సదాకాలం ఆయనతో కూడా ఉండి ఆ మహిమ రాజ్యముకై మనలను కొనుపోటకై మన ప్రాణప్రియుడు రాబోతున్నాడు. సంతోషంగా రాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం చేస్తున్నాడు. త్వరపడి వేగమే రండి, మీరారా ప్రభుని చేరగరండి. క్రీస్తు మహారాజుకు, రాజుల రాజుకు, ప్రభువుల ప్రభువుకు. హల్లెలూయా. యేసయ్య మిమ్ములను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను సర్వ సమృద్ధిగా దీవించునుగాక. అందరికి వందనాలు. దేవుడు బహుగా మిమ్మల్ని దీవించునుగాక. సెలవు తీసుకోండి. అందరికి ప్రార్థన చేశాను గనుక
తొందరగా మీరు వెళ్ళిపోండి, క్షేమంగా వెళ్ళండి, స్పీడ్గా వెళ్ళకండి, వాహనాలు స్పీడ్గా నడపకండి. దయచేసి ఫ్యామిలీస్తో వెళ్ళేటప్పుడు